హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహున్ అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ప్రియ భగవద్బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ రామనవమి అంటే శ్రీమన్నారాయణుడు మానవ రూపంలో ఈ భూమి మీదకి అవతార పురుషుడిగా ఉద్భవించి మానవ లోకానికి అశేషమైనటువంటి విశేషమైనటువంటి దివ్య సందేశాన్ని అందించాడు. మరి అలాంటి రాముని కథను రాముని కథ గురించి, రామాయణం గురించి, రాముని గురించి తెలుసుకునేటువంటి అదృష్టం ఎవరికైతే ఉంటుందో వాళ్లకు నిజంగా వాళ్ళది పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. ఎందుకంటే రాముడు నడయాడిన భూమి మీద మనమంతా పుట్టాం. ఇది మన భారతదేశంలో పుట్టినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నప్పటికీ రాముడు నడయాడిన భూమి అని సగర్వంగా చెప్పుకునేటువంటి భూమి ఇది భరత భూమి. మరి అలాంటి భరత భూమిలో రామాయణం అనేటువంటి గొప్ప కావ్యం ద్వారా మనకు రాముని యొక్క గొప్పతనం, విశేషత తెలుస్తుంది. అసలు వాల్మీకి మహర్షి గొప్ప తపస్సు చేత, అపారమైనటువంటి జ్ఞాన సంపద చేత రచించినటువంటిదే రామాయణం. మరి రామాయణ దివ్య కథ విన్నా, ఆ విషయాన్ని చూసినా కావలసినంత పుణ్యం లభిస్తుందంటారు పెద్దలు. మరి ఇక్కడ చెట్లు, తర్వాత గుట్టలు ఎప్పటి వరకు, పర్వతాలు ఎప్పటి వరకు ఉంటాయో అప్పటి వరకు ఈ భూలోకంలో, ఈ భూమి మీద రామాయణ కథ వినపడుతూనే ఉంటుంది. మరి రామాయణం అంటే ఎవరి కథ? వాల్మీకి మహర్షి చెప్పినటువంటి విషయం, రామాయణం ఇది సీతాయాశ్చరితం మహత్ అన్నాడు. అంటే ఇది మహాసాధ్వి అయినటువంటి సీతాదేవి యొక్క కథ. సీతాయాశ్చరితం మహత్ అన్నాడు. పౌలస్త్యవధ అనేటువంటి పేరు కూడా రామాయణానికి ఉంది. మరి రామాయణం అంటే రామ, అయనం అనే రెండు శబ్దాలతోటి ఉన్నటువంటిది రామాయణం. మరి రామ అనేటువంటి మాటకు స్త్రీ అనే అర్థం కూడా ఉంది. స్త్రీ యొక్క అయనం అంటే ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం? సీతాదేవి లంకకు ప్రయాణం. ఎందుకొరకు? దుష్ట రావణుని సంహరించడం కొరకు ఆమె ఈ భూమి మీద అవతరించింది. మరి అందుకొరకు ఇక్కడి నుంచి అయోధ్య నుంచి కదిలి, మిథిల నుంచి కదిలి అయోధ్యకు, అయోధ్య నుంచి లంకకు ప్రయాణమయ్యింది. ఒక కారణం చేత ప్రయాణమైంది కాబట్టి ఇది రామాయణం అయ్యింది. రాముని కథ విన్నా కొద్దీ వినబుద్ధి అవుతుంది. ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారిని, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిని ఎవరో అన్నారట, అయ్యా ఇప్పటికే చాలా రామాయణాలు వచ్చాయి, మళ్ళీ మీరు రామాయణ కల్పవృక్షం అనేది రాస్తున్నారు, ఎవరింటారు కనుక రామాయణము? ఎన్నిసార్లు ముల్ల రామాయణం వచ్చింది, ఇంకో రామాయణం వచ్చింది, ఇలా చాలా రామాయణాలు వచ్చాయి కదా, మళ్ళీ మీరు రామాయణ కల్పవృక్షం అని రాస్తున్నారు, ఎందుకు మీకు విసుగు పుట్టదా వినేవాళ్లకు అన్నట్ట. అంటే మీరు ఉదయం తిన్నారు కదా, మధ్యాహ్నం భోంచేశారు కదా, మళ్ళీ తిరిగి రాత్రికి భోంచేస్తున్నారు కదా, రేపు తిరిగి మళ్ళీ అన్నం తింటున్నారు కదా, మీకేం విసుగు రాదా అని ప్రశ్నించారట. చూసారా, రామాయణము ఎంత విన్నా తక్కువే, ఎన్నిసార్లు విన్నా తక్కువే. చెప్పేవాళ్ళు ఉండాలి కానీ అర్థం చేసుకునేటువంటి తీరు, కోణం అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఉంది. మరి రాముడు అంటేనే ధర్మానికి ప్రతిరూపం. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ. ఇంత మాట మారీచుని నోటి నుండి పలికించాడు వాల్మీకి మహర్షి. మరి చూడండి, రాముడు అంటే ధర్మానికి ప్రతిరూపం. మరి రామాయణం కథ ఏమిటి? పారాయణం చెయ్యాలా? ప్రతి గురువారం పారాయణం చేయాలా? శుక్రవారం రోజు చేయాలా? ఆదివారం రోజు చేయాలా? ప్రతిరోజు ఎన్ని కాండలు చదవాలి? ఎంతసేపు చదవాలి?
హారతి ఇవ్వాలా తర్వాత. ఇది కాదు ముఖ్యం. రామాయణం పారాయణ గ్రంథం కానే కాదు, రామాయణం ఆచరణ ప్రధాన గ్రంథం. రామాయణాన్ని ఆచరిద్దాం, చదవడం కాదు. చదివి పారాయణం చేయడం వల్ల వచ్చే లాభం ఏమిటో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఆచరిస్తే మాత్రం బోలెడంత లాభం ఉంది. అందులో రాముడు లాగా ఉండాలి. రాముడంటే ఒక శిష్యుడు, రాముడంటే ఒక కుమారుడు, రాముడంటే ఒక అన్న, రాముడు అంటే ఒక భర్త, రాముడు అంటే అన్ని కార్యాలను సాధించగలిగినటువంటి వీరుడు. ధీరోద్ధత, ధీరశాంతత, ధీరలలిత అనేటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అలాంటి శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి భూమి మీద మనం పుట్టడం నిజంగా మన అదృష్టం. అందుకొరకే రామా అని ఒక్కసారి అన్నామా, రా అంటే నోరు తెరవబడుతుంది, మా అంటే పెదాలు మూతబడతాయి. ఒక్కసారి రామా అంటే రా అన్నప్పుడు మన కడుపులో ఉండే కల్మషాలన్నీ కూడా బయటకు పోయి మా అనగానే మూతబడిపోయి మనం పవిత్రులమవుతామట. అటువంటిది రామశబ్దం. రమయతీతి రామః అని అంటే రమింపజేసేవాడు, ఆనందింపజేసేవాడు రాముడని అర్థం. అలాంటి రామనామాన్ని, అలాంటి రామశబ్దాన్ని, అలాంటి రాముని యొక్క అభిమతాన్ని, ఆయన యొక్క అనుసరణను మనం కనుక గమనిస్తే అంతకు మించినటువంటి ధర్మం మరొకటి లేదు. అందుకొరకే ఇవాల్టికి కూడా మనకు కావలసినటువంటి ధర్మం, రాజ్యం, రామరాజ్యం. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఇదంతా రామరాజ్యం కావాలని కోరుకుంటారు. మరి రాముడు అంటే చెప్పుకున్నాం కదా, ధర్మానికి మూర్తీభవించినటువంటి ధర్మం అని చెప్పుకున్నాం. మరి రామశబ్దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఓం నమో నారాయణాయ, ఇది అష్టాక్షరి మంత్రరాజం అంటారు దీన్ని. అదేవిధంగా ఓం నమశివాయ, ఇది పంచాక్షరి. నమశివాయలోని మకారము, నారాయణ ఓం నమో నారాయణలోని రకారము. అంటే నారాయణ శబ్దంలో రా, నమశివాయలో మా, ఈ రెండు కలిపితే ఉద్భవించినటువంటి పదమే రామ. కాబట్టే రామశబ్దానికి అంత గొప్ప వైభవం ఉంది. మరి ఎక్కడివాడు ఎక్కడుంటాడు ఏమిటండి? పలికితే చాలు మన హృదయంలోంచి ఓ అని పలుకుతాడు, పిలుస్తే చాలు ఓ అని పలుకుతాడు. అది మరి జానకి రామ అంటారా, కోదండరామ అంటారా, శ్రీరామ అంటారా, అయోధ్య రామ అంటారా, సాకేత రామ అంటారా, మీ ఇష్టం. ఏ పేరుతో పిలుచుకున్నా సరే, కానీ రామ అని ఒక్కసారి అంటే చాలు మన పాపాలని పటాపంచలవుతాయని నిదర్శనాలు చాలా ఉన్నాయి. ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మనం. ఏమిటంటే అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు అక్కడి విద్యార్థులకు, అంటే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి మూర్తివత్వం గురించి, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెబుతున్నారు. అక్కడ ప్రొఫెసర్ గారు చెప్పారు, ఒక మంచి యువకుడు అనేవాడు, ఒక మంచి మానవుడు అనేవాడు, ఒక వ్యక్తి ఎలాంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి అని చెప్తా ఉన్నాడు ప్రొఫెసర్ గారు అక్కడ. ఇదిగో ఇలాంటి లక్షణం, ఇదిగో ఇలా ఉండాలి, చాలా లక్షణాలు చెప్పారు. అందులో ఒకసారి ఒక విద్యార్థి లేచి అడిగాడు, సార్ మీరు చెప్పడం బాగానే ఉంది, కానీ ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఇంత గొప్ప మూర్తిమత్వం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద అని అడిగాడు. అప్పుడు ప్రొఫెసర్కి ఆలోచన ప్రారంభమైంది. ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఉండడం వల్లనే ఈ లక్షణాలన్నీ ఉంటే మంచి వ్యక్తి అంటారు కదా, మరి నిజంగానే అట్లాంటి వ్యక్తిని ఒకరిని ఉదాహరణగా పిల్లలకు చెప్పాలి అనుకొని ప్రపంచ పర్యటన మొదలుపెట్టాడు. అన్ని దేశాలు తిరిగాడు. ఎక్కడో ఒక దగ్గర ఒక వ్యక్తికి లోపాలు కనబడుతూనే ఉన్నాయి. చివరికి మన పుణ్యభూమి, మన వేదభూమికి వచ్చాడు, మన భరత భూమికి వచ్చాడు. ఇక్కడ శ్రీరామచంద్రుని గురించి విన్నాడు, ఆయన కథను చూశాడు, చదివాడు, విన్నాడు, ఆనందం పొందాడు. ఇదిగో ఇక్కడ ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి భారతదేశంలో ఉన్నవా శ్రీరామచంద్రుడు అని చెప్పి ఇవాల్టికి కూడా అమెరికన్ యూనివర్సిటీలో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులో అక్కడ రాముని చిత్రపటం వేలాడదీయబడి ఉంటుంది. ఇది మనకందరికీ కూడా, భారతీయులందరికీ కూడా గర్వకారణం అని చెప్పుకోవడానికి ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది కనుక. కాబట్టి రాముడు నడిచినటువంటి దారిలో మనం కూడా నడుద్దాం. ఇక రామాయణం అంటావా, అద్భుతమైనటువంటి కావ్యం. ఎక్కడ ఏది తీసుకున్నా కూడా అక్కడ నీకు దాంట్లోంచి మకరందము, ఆనందం కలిగేటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. మరి రాముడు అంటే ఎవరు? ఇందాక అనుకున్నాం రాముడు అంటే ధర్మం అనుకున్నాం. మరి రాముడు చక్కటి శిష్యుడు. విశ్వామిత్రుడి దగ్గర
పాఠాలు నేర్చుకున్నప్పుడు ఎంతో గొప్పగా, చాలా గొప్పగా అతి బల అనేటువంటి శస్త్రాలను స్వామికి ప్రసాదించగలిగినటువంటి వాడు విశ్వామిత్రుడు. అతన్ని మెప్పు పొందినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. మరి శ్రీరామచంద్రుడు అరవింద దళాయతాక్షం అని చెప్పినాం మనం కదా. అంతకంటే ముఖ్యమైనటువంటి ఇంకొక విషయం ఏముందంటే, రాముడు కేవలము అందరినీ, ఒక్కరిని కాదు, సకల చరాచర సృష్టిని అందరినీ కూడా ఆనందింపజేసేవాడు, రమింపజేసేవాడు, గొప్పనైనటువంటి ఆకర్షణ శక్తి కలిగినటువంటి వాడు రాముడు. మరి రాముడు పుంసాం మోహన రూపాయ అంటే పురుషులను సైతం మోహింపజేయగలిగినటువంటి గొప్ప అందం శ్రీరామచంద్రుడు. పెద్ద పెద్ద కళ్ళు, ఆజానుబాహుడి. ఎవరినంటే వాళ్ళని పట్టుకొని హ్యాండ్సమ్ అనేటువంటి మాట అంటున్నాం. హ్యాండ్సమ్ అనే మాటను తెలుగులో మాట్లాడితే ఆజానుబాహుడు అని అర్థం. ఎవరినంటారు ఆజానుబాహుడని? కాస్త ఒడ్డు పొడుగు ఉంటే ఆజానుబాహుడు అవడు. మరి ఎలా ఉండాలట? ఆజానుబాహువులు, కాళ్ళు మోకాళ్లకు దాటేసి చక్కగా నిలబడితే చేతులు మోకాళ్లను దాటేసి ఉండాలి. అలాంటి వాళ్ళను ఆజానుబాహుడు అంటారు. మరి శ్రీరామచంద్రుడు హ్యాండ్సమ్ అనేటువంటి పదానికి నిజమైనటువంటి నిదర్శనం. హ్యాండ్సమ్ లేదా ఆజానుబాహుడు అంటాం. మరి శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడుతూ పోతూ ఉంటే గంటలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాల తరబడి మాట్లాడుతూనే ఉన్నాం. ఎప్పుడో త్రేతాయుగంలో రాముని జననం, ఇదిగో ఇప్పుడు కలియుగంలో ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. ఆయన దారి కావాలంటాం, ఆయన నడిచినటువంటి మార్గాన్ని మనం అనుసరించాలి అంటాం. ఒక అన్న అంటే రాముళ్ళా ఉండాలి అంటాం, ఒక కొడుకు అంటే రాముళ్ళా ఉండాలి అంటాం, ఒక భర్త అంటే రాముడిలా ఉండాలని చెప్పేసి అంటాం. మరి ఎన్ని రకాలుగా రాముణ్ణి మనం కొలుస్తున్నామంటే, మరి రాముణ్ణి మించినటువంటి దైవం లేదు. నువ్వు నేను అనడం ఏమిటండి? సాక్షాత్తు శ్రీరామచంద్రుడిని మనసా వాచా కర్మణ పూజించినటువంటి తన యొక్క ప్రాణమే రాముడు అనుకున్నటువంటి రామదాస్ ఏమన్నాడు? ఆయనను మించినటువంటి దైవం మరొకటి లేడన్నాడు. ఏమని చెప్పాడు? భండన భీముడు ఆర్తజన బాంధవుడు, భండన భీముడర్తజన బాంధవుడు, జ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ కడగట్టి భేరికాడండ డండ డండ నినదంబులు అజాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదన్ దాశరథి కరుణా పయోనిధి. రెండవ యుద్ధకాండలో యుద్ధం అంతా అయిపోయింది. రావణాసురుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత లక్ష్మణుడు అంటాడు రాముడితో, అన్నా అయోధ్యకి మళ్ళీ తిరిగి వెళ్ళాలా? చూడు లంక ఎంత బాగుందో, బంగారు లంక. మళ్ళీ ఎక్కడో ఉన్న అయోధ్యకి వెళ్ళడం ఎందుకు? ఇక్కడే ఉండి ఇదే రాజ్యం, ఎలాగూ రావణాసురుడు చనిపోయాడు కదా, ఇక్కడ మనం ఉండి రాజ్యం ఏలుదాం, ఇక్కడే ఉండిపోదాం అన్నాడు లక్ష్మణుడు. ఆ మాటకు శ్రీరామచంద్రుడు ఎంత గొప్పగా చెప్పాడంటే, ఇవాళటికి కూడా మనకందరికీ ఆదర్శమైనటువంటి గొప్ప విషయం ఇది. ఏమన్నాడు? జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. పుట్టినటువంటి భూమి కన్న తల్లి లాంటిది కాబట్టి ఇవి స్వర్గంలో కన్న తల్లి, తర్వాత పుట్టినటువంటి భూమి జన్మభూమి రెండు కూడా స్వర్గంతో సమానమైనవి. ఎప్పుడు కూడా అయోధ్య కాదని చెప్పేసి లంకలో ఉండాలనే దురాలోచన రాకూడదు తమ్ముడు అని చాలా గొప్పగా చెప్పాడు. ఇవాళటికి కూడా మనం అందరం కూడా ఈ మాటను శిరసా వహిస్తూనే ఉన్నాం. అంతేకాదు విభీషణుడు కూడా చాలా 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 ఎంత విశ్వాసంతో ఉన్నాడంటే, రాముడు ఏది చెబితే అది కాదనకుండా చేసి చివరికి లంకకు రాజు అయినాడు. కాబట్టి ధర్మం ఎప్పుడు గెలుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం అది. ఒక మానవుడిగా ఉండి అనేక రకాల సందర్భాల్లో అనేక విషయాలను కూడా సాధించుకోవచ్చు అని చెప్పేదే రామాయణం. మరి ఇవాళ ప్రతి చిన్న చిన్న విషయాలకు, అర్థం లేనటువంటి విషయాలకు అనాలోచితంగా, అంటే అది తాత్కాలికమైనటువంటి సమస్యకు శాశ్వతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి యువతను చూస్తే ఆశ్చర్యమవుతుంది. ఒక్కసారి ఆలోచించు, నువ్వు నీకెప్పుడో జీవితం మీద విరక్తి పుట్టి ఇక జీవితం చాలిద్దామని అనుకున్నప్పుడు ఒక్కసారి రాముడు పడ్డ కష్టాలు చూడు. అయ్యో రాముడు పడ్డ కష్టాల్లో నాది ఒక వంతు కూడా లేదు కదా అనిపిస్తుంది. అప్పుడు నీకు ఎలాంటి చెడు ఆలోచనలు వచ్చే అవకాశమే ఉండదు. కారణం అదే,
రామాయణం చదవకపోవడమే మన లోపల ఒక నిర్లిప్తత భావం చోటు చేసుకుంది. రామాయణం చదవకపోవడమే ఒక న్యూన్యతా భావం చోటు చేసుకున్నది. ఒక గొప్ప సైకాలజీ అండి, ఒక గొప్ప మానసిక శాస్త్రం ఉంది రామాయణంలో. ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అందులో ఉన్నాయి, నిక్షిప్తమై ఉన్నాయి. అనేక రకాల పౌరాణిక రహస్యాలు అందులో ఉన్నాయి. ఎన్ని కనుక అది ఒక రత్నాలకు సంబంధించినటువంటి గని తోడుకోవాలి, కానీ తోడుకున్న వాడికి తోడుకున్నంత ఉంది. అది రామాయణం. మరి అందుకొరకే రాముడు మనల్ని సదా కాపాడాలి. ఇవాళ లోక కళ్యాణం చేసుకుంటున్నాం, ఇది రాముని కళ్యాణం అని భావిస్తే తప్పే. బొమ్మల పెళ్ళి అని కొంతమంది మాట్లాడితే వాళ్ళ జ్ఞానానికి మనం ఏం చేయలేం. అయ్యో పాపం అనాల్సిందే తప్ప, అయ్యో బొమ్మల పెళ్లి చేస్తున్నారేమిటి, బొమ్మలకు పెళ్లి చేయడం ఏమిటి అని ప్రశ్నించే వాళ్ళని చూసి మనం చేయాల్సిన పని జాలి పడడమే. అంతకు మించి మనం ఏం చేయలేం. జాలి పడాలి. అయ్యో పాపం వీడికి జ్ఞానం ఎందుకు ప్రసాదించలేదు, ఇంతవరకు మాత్రమే అన్నదానం కూడా బొమ్మల పెళ్లిలో కూడా సర్వే జనో సుఖినో భవంతని అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతున్నది. రామాయణంలో అన్నదమ్ములు అంటాం, రామలక్ష్మణులా ఉన్నారంటారు ఎవరైనా చూడగానే. కానీ రామలక్ష్మణులు మాత్రమే అన్నదమ్ములు కాదు. అవతల భరతుడు శత్రుఘ్నుడు కూడా ఉన్న సంగతి మనం మర్చిపోకూడదు కదా. భరతుడు ఏమైనా తక్కువనా? భరతుడు అన్న వచ్చే వరకు నందిగ్రామ దగ్గర కేవలం పాదుకలను మాత్రమే ఉంచుకొని తను ఆ క్షణం తిరిగి రాకపోతే, చివరి అరణ్యవాసం పూర్తి అయిపోయాక రాకపోతే ఆ క్షణం ప్రాయోపవేశం చేసుకుంటానన్నాడు. అది అన్న మీద ఉండేటువంటి భక్తి తమ్ముడికి. తమ్ముడు ఏ క్షణం ఏమైనా అవుతాడేమో అని కంటికి రెప్పలా చూసుకున్నటువంటి వాడు రామచంద్రుడు. మరి కేవలం అన్న అంటే బాధ్యత ఎలా ఉండాలి నేర్చుకుంటాం. తమ్ముడు అంటే అన్న విషయంలో ఏ విధంగా ప్రవర్తించాలి నేర్చుకుంటాం. చెప్పాను కదా. ఇప్పుడు కనీసం కొన్ని కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయండి అని అంటే, మేము జావా నేర్పుతాము, C+ నేర్పుతాము, ఇంకోటి నేర్పుతాము అని చెప్పుకుంటూ చివరిలో పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పిస్తాము అని అన్నారు. ఎందుకండి పర్సనాలిటీ డెవలప్మెంట్? దానికోసం బోలెడన్ని డబ్బులు ఖర్చు పెట్టాలా? అక్కర్లేదు. తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు పిల్లలని చిన్నప్పటి నుంచి సక్రమైన మార్గంలో పెంచితే చాలు, ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్కి వెళ్ళాల్సిన పని లేదు. అంటే అంత సమయం లేదు కదండి అని మీరు అనవచ్చును. కాకపోతే ఒక వారానికి 1 గంట సేపు మనము ఈ విషయంలో కేటాయించగలిగితే తరతరాలకు నిలబడే సంస్కారాన్ని పిల్లలకు అందిస్తాం. ఆ విషయాన్ని మనం వేరే ఎన్నో పుస్తకాలు, వేల కొలది పుస్తకాలు చదవాల్సిన పని లేదు. మన ఇతిహాసమైనటువంటి రామాయణం ఒక్కటి చాలు మనం బాగుపడడానికి. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం వల్ల ఇప్పుడున్న నాన్న, పెద్దనాన్న, చిన్నాన్న, పిన్ని, అత్తమ్మ, మేనత్త, మేనబామ, అమ్మమ్మ వాళ్ళ బిడ్డ అలా రిలేషన్ లేకపోవడం వల్ల బంధుత్వాలు పోయినాయి. బంధుత్వాలు పోవడంతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా పోయింది. అయితే మనం చిన్నగా ఉన్నప్పుడు సుమారుగా 1999కి ముందు ప్రతి కుటుంబంలో పిల్లలతో ఉదయం లేచిన వెంటనే దినచర్యలో భాగం చేసేవాళ్ళు. అమ్మ ఊడిస్తే పాప కల్లాపు చల్లేది, పాప కల్లాపు చల్లితే ఇంకో పాప వంట చేసేది, ఇంకో పాప టీ పెట్టేది, ఇంకో పాప నీళ్ళు తీసుకొచ్చేది, ఇంకో పాప కూర అల్పాహారం సంబంధించి ప్రిపరేషన్లో భాగమైండేది. నేడు ఏమైందంటే ఇన్స్టంట్ అయిపోయింది. ఏది చేసినా అమ్మే చేయాలి, జడ అమ్మే వేయాలి, టిఫిన్ అమ్మే చేయాలి, ఇల్లు అమ్మే ఉడవాలి, పూజ అమ్మే చేయాలి. సో అమ్మ తర్వాత అవసరాలు ఏమంటే నాన్న తీర్చాలి, తన సొంతంగా అనేది మర్చిపోయారు. సో ఈ కాలం ఈ పిల్లలకి, ఈ జనరేషన్కి రామాయణము, మహాభారతము, తర్వాత భగవద్గీత కూడా భారతీయులకు గాడ్ గిఫ్ట్. అవును. ఎలా గాడ్ ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి ఎంత స్వేచ్ఛ ఉందో, పోట్లాడడానికి ఎంత స్వేచ్ఛ ఉందో, పర్సనాలిటీ డెవలప్మెంట్కి చిన్నప్పటి నుంచి కూడా ఇవి అవపోషణ పెట్టుకుంటే మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్కి వెళ్ళాల్సిన పని లేదు. ఉండదు. కరెక్ట్. కాబట్టి తప్పనిసరిగా మనం వేరే ఏ పుస్తకాలు అవసరం లేదు. రాముళ్ళా ఉండండిరా, రావణాసురులా ఉండొద్దు అని 2 మాటలు చెప్పగలిగితే మనం పిల్లల్ని, అంటే కొత్త సమాజానికి మంచి పిల్లల్ని మనం అందించగలుగుతాం. మరి ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఏవో రాముడి గురించి 4 మాటలు వినాలి. ఎవరైనా మంచి మాటలు చెప్తుంటే వినాలనేదే ఈ కలియుగంలో సందేశం ఇస్తున్నాడు. ఏమన్నాడు? వినండి. మీకు ఎట్లా వ్రతాలు పూజలు చేసే ఓపిక, సమయము లేనే లేదు. కనీసం ఎవరైనా చేస్తుంటే వెళ్ళి చూసేంత ఓపిక అసలువే లేదు. మరి కనీసం ఏమిటయ్యా అంటే, ఎవరైనా ఏదైనా చెప్తుంటే వినండి చాలు, చేయకపోయినా సరే నేను మీకు కావలసిన మోక్షాన్ని ప్రసాదిస్తా అని చెప్పడం కొరకే స్వామి
అపారమైనటువంటి అంటే ఈ కలియుగానికి వినడం వల్లనే మోక్షాన్ని ప్రసాదిస్తా అని చెప్పినారు. కాబట్టి ఎవరైనా మంచి మాటలు చెప్తే వినగలిగినటువంటి అదృష్టం కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది అని చెప్పుకుంటూ మరి ఈరోజు ఈ వేళ శ్రీరామనవమి సందర్భంగా 4 మాటలు చెప్పుకునేటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఆవిష్కరించుకుంటూ జై శ్రీరామ్.